భక్తులచే చేసే విన్యాసాలు ఇది 41వ సంవత్సరంగా జరపబడుతుంది. ఇది మా నాన్నగారు అయిన ఓం శక్తి గురుస్వామి మణి అనే ఆయన సొంతంగా ఆయన మొక్కుబడి కోసం ప్రారంభించారు. ఆ తర్వాత పుర ప్రజలందరూ ఒకరి ఇద్దరు మేము మాల వేసుకోవాలని చెప్పి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇది మంచి చెడ్డలు మంచిలు జరుపుకోవాలనేసి వాళ్ళు కోరుకొని మాలలో వేసుకొని కొక్కీలు సులాలు కూర్చడం జరిగింది. వాళ్ళందరి తరఫున మేము ముందుండి 41 సంవత్సరం జరపడమైంది. ఈ సంవత్సరం దాదాపు 350 నుంచి 450 మంది దాకా కొక్కీలు సూలాలు ధరించుకొని లారీలు, కార్లు, ఆటోలు లాగడం, సూలాలే 150 మందికి పైన ధరించి ఆ తర్వాత గెరిగలు 75 మంది దాకా గెరిగలు ఎత్తడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 4 గంటలకు ప్రారంభమై 7 గంటలకి ఊరేగింపు ప్రారంభమై చర్చి వీధి, తేజ శ్రీస్టాలు, పొన్నెమ్మ గుడి మీదుగా హై రోడ్ మీద అది గాంధీ సర్కిల్ మ్యాక్స్ షోరూమ్ దగ్గర హై రోడ్లో గంగమ్మకి గజమాల సమర్పించి ఆ తర్వాత గంగమ్మ నిమజ్జనం జరుగుతుంది. అంతవరకు ఓం శక్తి భక్తులు జరిగే విన్యాసాలు దాదాపు 700 మంది పాల్గొంటారు. 350 నుంచి 450 మందికి మేము ప్రశంసిస్తాం. మేము ఈ కార్యక్రమం చేయడానికి కొరకే మేము 4 రోజుల ముందు మాల ధరించి ఉపవాసం ఉండే చేస్తాము. వచ్చే భక్తుల కోసం మేము ముందు చేసుకొని వాళ్ళకి మాలలు ధరించి వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడం ముందు మేము జరిపిస్తాం. ఓం శక్తి దేవనము, గంగమ్మ దేవనలతో ఏ ప్రాబ్లం లేకుండా ఏ ఒక ఇది లేకుండా దానికోసం మేము ఒక్కపొద్దు మంచి జరగాలని కోరుకుంటూ చేస్తాం. విజయవంతంగా అమ్మగారి దీవెనతో విజయవంతంగా చేస్తాం. మా ఓం శక్తి భక్తులు 40 సంవత్సరాలుగా దాదాపుగా 600 మంది 700 మంది సులాలు గుచ్చుకోవడం, గరికెలు ఎత్తడం, ఆటోలకు కొక్కీలు తగిలించుకొని ఆటోలు లాగడం, లారీ లాగడం, కొక్కీలు వేలాడుతూ వచ్చి అమ్మవారికి మాల వేయడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. తమ యొక్క మొక్కుబడులను తీర్చుకునేందుకు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమము జరపబడుతున్నది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. విశేషమైనది, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విశేషమైనటువంటిదే ఈ జాతర అనేది. ముందు వారం మంగళవారం రోజు చాటింపు అనేది జరుగుతుంది. రాత్రి చాటింపు జరిగిన తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. వీధిలో ఎక్కడున్న వాళ్ళు వాళ్ళ గ్రామ దేవతలకు పొంగలు పెట్టడమో అవన్నీ స్టార్ట్ చేస్తారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఆ విధంగా పొంగలు పెడతారు. పొంగలు పెట్టిన తర్వాత నెక్స్ట్ వీక్ అంటే మంగళవారం రోజు మళ్ళా మరుసటి మంగళవారం రోజు తెల్లవారితోనే అమ్మవారిని 3:30కు తెర తీస్తారు. అమ్మవారికి కళ్ళు తీపిస్తారు. తీసిన తర్వాత అమ్మవారికి వేలాది భక్తులు ఆడ వచ్చి అంబిలి పోస్తారు. అంబిలి అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు. పోసేది గానిగ పెనాలు పెట్టి 11 పెనాలు పెట్టి దాంట్లో నిండిపోయి కింద పోతా ఉంటుంది. ఎక్కడ మనం కని విని ఎరిగినటువంటి విశేషమైనటువంటి అది 10 గంటల వరకు జరుగుతుంది. 10 గంటలకు పైన అమ్మవారికి పిండి దీపాలు పెడతారు. మళ్ళా సాయంకాలం వచ్చి కుంభం వేస్తారు. కుంభం వేసిన తర్వాత నైట్ అంతా జరుగుతూనే ఉంటుంది. మరుసటి రోజు అనగా బుధవారం రోజు ఇక్కడ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఓం శక్తి భక్తులు అనే వాళ్ళు వేలాది మంది ఉన్నారు మన చిత్తూరు జిల్లాలో. ఆ వేలాది మందిలో కొంతమంది అమ్మవారిని మొక్కుంటారు. 41 రోజు, 21 రోజు, 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు మొక్కుబడి అనేది మొక్కుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బుధవారం రోజు ఆ శూలాలు అనేది పొడుచుకుంటారు. ఆ శూలాలు పొడుచుకునేటప్పుడు ఇక్కడ 3 గంటలకు స్టార్ట్ చేస్తాం. 3 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు శూలాలు పొడుచుకుంటారు. ఒకటి 11 అడుగులు, 21 అడుగు అట్లా ఉంటది. ఒక్కొక్క అడుగు పొడుగా. కానీ పొడిచేటప్పుడు కానీ ఒక రక్తపు పొట్టు అనేది రాదు. వాళ్ళకి నిమ్మపళ్ళు ఒళ్ళంతా గుచ్చుకుంటారు. అదే విధంగా వెనకాల కొక్కిలు వేసి లారీలు, ఆటోలు, బస్సులు అన్ని లాక్కొని వస్తారు. లాస్ట్ లో రాట్నంలో అమ్మవారికి మాల వేస్తారు, గంగమ్మ మాల. ఇవన్నీ వేసుకొని నడుచుకుంటూ వాళ్ళు ఆ శూలాలు పుడుచుకున్న ఆ నొప్పి అనేది వాళ్ళకి తెలియదు. మా అమ్మవారి భక్తిభావం అనేది ఎంత ఉందంటే మనకు రియల్ గా చూస్తేనే మనకు తెలుస్తుంది. ఆ రక్తం అనేది రాదు, ఏమి రాదు. ఆ భక్తిభావంతో వచ్చి నేరుగా అమ్మవారిని దర్శనం చేసుకునేసిన తర్వాత ఆ శూలాలు తీసేసిన తర్వాత లాస్ట్ లో మామూలుగా వేలాడుతూ వచ్చి అమ్మవారికి రాట్నంలో వచ్చి గంగమ్మకు మాల వేస్తారు. మాల వేసిన తర్వాత పూజా కార్యక్రమం పూర్తవుతుంది. మళ్ళా అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. అమ్మవారి యొక్క భక్తి భావాన్ని చూసేసరికి గురువడి శరణం, తిరువడి శరణం అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ముందుగా పట్టణ పుర ప్రజలకు, భక్తులకు అందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా తరపున, మా టీం యొక్క అందరి తరపున కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నడివీధి గంగమ్మ జాతర ఆలయ ధర్మకర్త అయినటువంటి వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి సికే బాబు గారికి, శ్రీ సికే బాబు గారికి, శ్రీ లావణ్య గారికి
కూడా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పోయిన ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల గంగమ్మ జాతర పోస్ట్ పోన్ జరగడం జరిగింది. పోయిన వారం గంగమ్మ చాటింపుతో పొంగళ్ళతో స్టార్ట్ అయ్యి ఈ వారం 21, 22వ తేదీ బుధవారం గంగమ్మ అమ్మవారి నిమజ్జనంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కావున భక్తులందరూ కూడా జాతి మత విచక్షణ లేకుండా అందరూ కూడా గంగమ్మ జాతరలో పాల్గొని భక్తులందరూ కూడా ఎటువంటి అవాంఛిత కార్యక్రమాలకు పాల్పడకుండా భక్తులందరూ కూడా గంగమ్మ జాతరను దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అందరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం శక్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.